మెగా డిఎస్సి నిర్వహణలో అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ కనిగిరి ఇన్ఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ డిమాండ్ చేశారు. డిఎస్సి ఆక్రమాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని, నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని కోరారు. ఇక జూలై 28న డిఎస్సి, నీట్ పేపర్ లీకేజీ, ఫీజు రింబర్స్మెంట్ తదితర అంశాలపై వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. ఈ రాజీనామాను సాక్షాత్తు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు నైతిక బాధ్యత వహిస్తూ నీట్ ఎగ్జామ్ లో పేపర్ లీకేజ్ గాని, అవకతవకలకు గాని ఈ దేశంలో ఎందరో విద్యార్థుల భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్న తరుణంలో పేపర్ లీకేజ్ జరిగి చాలా మంది విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద ఢిల్లీలో నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. అక్కడ శాంతి భద్రతలను కంట్రోల్ చేయడంలో గాని, ఆ విద్యార్థుల్ని రకరకాలుగా డిపార్ట్మెంట్ వారు కొట్టడం, గందరగోళాలు జరగడం జంతర్ మంతర్ వద్ద ఈ మధ్య చూస్తా ఉన్నాం. దానంతటికీ కారణంగా పేపర్ లీకేజ్ కారణమనే ఉద్దేశంతో ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈ రోజు రాజీనామా చేశారు. అలాగే మన రాష్ట్రంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి ఎగ్జామ్ జరగడం జరిగింది. డిఎస్సి లో అర్హత కలిగిన విద్యార్థులకు ఉద్యోగం రాకుండా ఐటీడీపీ చెందినటువంటి కొంతమందికి ఆ ఉద్యోగాలు వెళ్ళాయి. అలాగే స్పోర్ట్స్ కోటా అని చెప్పి స్పోర్ట్స్ కోటా ద్వారా అర్హత కలిగిన విద్యార్థులకు ఉద్యోగాలు రాకుండా పక్కదారి మళ్ళించి ఈ ఉద్యోగాలను అమ్ముకోవడం జరిగింది. తర్వాత నిరుద్యోగుల మీద, చదువుకున్న విద్యార్థుల మీద చెలగాటమాడుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం యొక్క విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాల్సిందిగా కనిగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా మేము డిమాండ్ చేస్తాం.